వెల్కమ్ టు నిత్య టాక్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ గతం వర్తమానం. రఘు పుస్తకంలోని సంకేతాలను అన్వేషించే తన ప్రయాణంలో అనేక అడ్డంకులను ఎదుర్కొన్నాడు. కాని తన నమ్మకాన్ని కోల్పోకుండా తన బలహీనతలను ఎదుర్కొంటూ పరిష్కారాన్ని కనుగొనే పట్టుదలతో ముందుకు సాగాడు. పుస్తకంలోని మొదటి భాగం, ఇది అతనికి ఒక గుండ్రటి లిపి వలె కనిపించినప్పటికీ ప్రతి అక్షరం ఒక కొత్త విశ్లేషణకు మార్గం చూపింది. ఆధ్యాత్మిక గురువు గురుదేవ్ ఇచ్చిన సూచనలు, రమణ చేసిన సహాయం మరియు తన స్వంత విశ్లేషణతో రఘు చివరకు ఆ పుస్తకంలోని మొదటి భాగాన్ని పూర్తిగా డీకోడ్ చేయగలిగాడు. డీకోడ్ ప్రక్రియ రఘు కోసం కేవలం సంక్లిష్టతే కాకుండా ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలా కూడా మారింది. ఆ అక్షరాలను తిలకిస్తూ, వాటిని అర్థం చేసుకోవడంలో ప్రతి చిన్న వివరాన్ని గమనిస్తూ అతను సంకేతాలను విభజించి వాటి అసలు అర్థాన్ని తెలుసుకోవడం ప్రారంభించాడు. ప్రతి అక్షరం తనంతట తాను అతనికి ఏదో తెలియజేస్తున్నట్టుగా అనిపించింది. కొన్ని అక్షరాలు శిల్పాల చిహ్నాల్లా ఉండగా మరికొన్ని జ్యామితీయ ఆకృతులను సూచించాయి. ఈ సంకేతాలన్నీ కలిసి ఒక పూర్వీకుల కథను వెల్లడించేవిగా ఉన్నాయి. మొదటి భాగంలోని డీకోడ్ పూర్తవగానే రఘు తన కళ్ల ముందు అక్షరాల చిహ్నాలను ఒక సంకేతం నుండి ఒక కథగా మారుతున్నట్లు చూడగలిగాడు. పుస్తకం ప్రారంభంలో ఒక పురాతన రహస్యాన్ని సూచించే అంకితంగా కనిపించింది. ఆ కథ అతని కుటుంబపు పూర్వీకుల గురించి వివరించింది. అతని వంశంలో ఒక వ్యక్తి, నేమి అనే యువకుడు, అనేక త్యాగాలతో ఒక విలువైన సంపదను సృష్టించాడు. నేమి ఆ సంపదను దాచిపెట్టి దానికి సంబంధించిన దానిని తన సంతతికి ఇచ్చినట్టు ఆ పుస్తకంలో వ్రాయబడింది. ఈ కథలోని సంకేతాలు మరియు అక్షరాలు నేమి జీవితం, అతని త్యాగాలు మరియు అతను దాచిన రహస్య సంపద గురించి రఘుకు అర్థం చేసుకోవడానికి ఒక బలమైన ఆధారంగా మారాయి. ఈ సంపద కేవలం భౌతికమైనదా? లేదా అది ఒక ఆధ్యాత్మిక ధనం కూడా కావచ్చా అని రఘు ఆలోచించాడు. ఆ అక్షరాలు కేవలం ఒక స్థలానికి దారి చూపడమే కాకుండా ఆ సంపదకు సంబంధించిన ముఖ్యమైన విలువలను కూడా వివరించాయి. అక్షరాలు డీకోడ్ చేసినప్పుడు రఘు పుస్తకంలోని వివరాలను జాగ్రత్తగా నోటు చేసుకున్నాడు. అతను ఒక పుటపై గీసిన మాదిరిగా ఒక ప్రత్యేక స్థలానికి సంబంధించిన చిహ్నాలు మరియు దాని చుట్టూ ఉన్న ప్రాంతాలను వివరించేవి. ఈ చిహ్నాలు ముల్కాపురంలోని కొన్ని ప్రదేశాలతో తారసపడినట్లు కనిపించాయి. ఈ ప్రదేశాలు అతని గ్రామానికి సమీపంలో ఉన్న కొన్ని ప్రాచీన కొండల వద్ద ఉన్నాయని అతనికి స్పష్టమైంది. ఇది నిజంగా ఆశ్చర్యకరం అని రఘు అనుకున్నాడు. మా పూర్వీకులు ఇంత ముఖ్యమైన నిధిని ఒక రహస్య స్థలంలో దాచిన తర్వాత దానికి సంబంధించి ఇంత జాగ్రత్తగా సంకేతాలు పెట్టి దానిని తరాల తరబడి రహస్యంగా ఉంచారు. పుస్తకంలోని మొదటి భాగం పూర్తిగా డీకోడ్ చేసిన తర్వాత అతనికి ఆ పుస్తకంలోని మరింత లోతైన భాగాలను అర్థం చేసుకోవడానికి ఆశ పెరిగింది. ఈ డీకోడ్ ప్రక్రియ రఘులో అనేక భావోద్వేగాలను తెచ్చింది. తన పూర్వీకుల జీవితాల గురించి తెలిసినప్పుడు ఆయన వారి త్యాగాల పట్ల గౌరవభావంతో నిండిపోయాడు. నేమి తన జీవితం మొత్తం ఒక లక్ష్యానికి అంకితం చేశాడు. అతను తన కుటుంబం కోసం ఈ రహస్యాన్ని సృష్టించాడు. ఇప్పుడు ఆ రహస్యం బయట పెట్టడంలో నాకు భాగం కలగడం నా అదృష్టం అని రఘు అనుకున్నాడు. ఈ సంపద కేవలం నిధి మాత్రమే కాకుండా రఘు కుటుంబానికి మరియు అతని గ్రామానికి ఒక చారిత్రాత్మక పునాది అని అతనికి అర్థమైంది. ఆ పుస్తకం ద్వారా అతనికి తెలియజేసిన విషయం ఆ సంపద దారినికే కాదు, దాని వెనుక దాగిన తత్వాన్ని, ఆధ్యాత్మికతను కూడా సూచించింది. రఘు ఇప్పుడు తన ప్రస్తుత ప్రయాణంలో మరింత ధైర్యంగా ముందుకు సాగాలని నిర్ణయించాడు. డీకోడ్ ప్రక్రియ అతనికి ఒక అనుకోని గమనాన్ని తెరిచింది. పుస్తకం పూర్తిగా అర్థం కాలేదని తెలిసినప్పటికీ మొదటి భాగం అతనికి కొత్త ఆశ మరియు దిశలను చూపించింది. ఈ పుస్తకంలో ఇంకా చాలా ఉందనిపిస్తోంది అని రఘు తనలో అనుకున్నాడు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇది నన్ను ఇంకెక్కడికో నడిపించబోతుంది. తన కళ్ల ముందు ఆవిష్కృతమైన ఈ రహస్యాలు అతనిని మరింత లోతైన అన్వేషణకు ఆహ్వానించాయి. ఆ కథలోని నేమి త్యాగం, అతను రాసిన సంకేతాలు రఘుకు పుస్తకంలోని తదుపరి భాగాలను అర్థం చేసుకోవడానికి ఒక ప్రేరణగా మారాయి. ఈ పుస్తకం కేవలం ఒక వ్యక్తి జీవితాన్ని మాత్రమే కాకుండా ఒక కుటుంబం పునాది, ఆ కుటుంబాన్ని అర్థం చేసుకునే అవకాశాన్ని ఇచ్చింది.
ఇది ఒక కొత్త ప్రయాణానికి ఆరంభం అని రఘు తనలో అనుకున్నాడు. పుస్తకంలోని మొదటి భాగాన్ని డీకోడ్ చేసిన తర్వాత అతనికి జీవితంలో ఒక కొత్త దారిని అన్వేషించే ఆత్మవిశ్వాసం కలిగింది. ఇప్పుడు అతను తన పూర్వీకుల రహస్య సంపదను పూర్తిగా కనుగొనాలని సంకల్పించుకున్నాడు. రఘు తనకు సమీపంలో ఉన్న నిధి మాత్రమే కాదు, తన కుటుంబానికి చెందిన గొప్ప వారసత్వాన్ని కూడా అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. ఈ ప్రాసెస్ రఘుకు మానసిక మరియు ఆధ్యాత్మికంగా మరింత బలాన్ని, మార్గదర్శకత్వాన్ని అందించింది. ఈ నమ్మకం, ఈ సంకల్పం అతనికి పుస్తకంలోని మిగతా భాగాలను డీకోడ్ చేయడానికి అవసరమైన శక్తిని అందించాయి. ఇది కేవలం ఒక పుస్తకం కాదు అని రఘు చివరగా అనుకున్నాడు. ఇది మా కుటుంబానికి సంబంధించిన ఒక కథ, ఒక చిహ్నం, ఒక మార్గదర్శి. ఇలా పుస్తకంలోని మొదటి భాగాన్ని డీకోడ్ చేయడం ద్వారా రఘు తన జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. ఈ రహస్యం అతనికి ఒక కొత్త ఉత్సాహాన్ని, ఒక కొత్త ప్రయాణాన్ని తెచ్చిపెట్టింది. ఈ నూతన ఆవిష్కరణతో రఘు ఇప్పుడు తన గతాన్ని మరింత లోతుగా తెలుసుకుని తన భవిష్యత్తును నిర్మించడానికి సిద్ధమయ్యాడు. కథ యొక్క తదుపరి ఎపిసోడ్ కోసం నెక్స్ట్ వీడియో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.